ఆనంద్ గారు ఆల్మోస్ట్ ఇప్పుడు 25 ఏళ్ళైంది మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చి, ఎవర్ సిన్స్ యూ బికెమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ 25 ఇయర్స్గా ఎప్పుడైనా అనిపించిందా పోలీస్ రిఫార్మ్స్ అన్నది ఇంతవరకు మన దగ్గర రాలేదు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలాసార్లు ఈ రికమెండేషన్ వచ్చింది. ఎన్నో ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది దీనికోసం పోరాడారు ప్రతి స్టేట్లో. బికాస్ పోలీస్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్. ప్రతి స్టేట్లో ఇది కంపల్సరీగా పెట్టాలి. పోలీస్ రిఫార్మ్స్ సుప్రీం కోర్టే మొన్న గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎందుకు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని సీరియస్గా తీసుకోరు? మన పోలీస్ ఫోర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 9,000-10,000 ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో? 58,000 ముందు, ఇప్పుడు ఇంకా 10,000 70,000 వరకు చేరింది. 70,000 పోలీసు, బట్ పాపులేషన్ ఈజ్ లైక్ సోరింగ్ అప్ ఎవ్రీ డే. అండ్ మీకు లా అండ్ ఆర్డర్ ఉంది, క్రైమ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా సో మెనీ థింగ్స్, సివిల్ ఇష్యూస్, క్రైమ్ ఇష్యూస్, ఇన్నిటిని అడ్రస్ చేసి మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్. సో ఎప్పుడు మీ వైపు నుంచి మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేశారా ఇది రిఫార్మ్స్ కంపల్సరీగా తీసుకురావాలి? బికాస్ మీరు యూ హెల్డ్ ద హయ్యెస్ట్ ఆఫ్ ద పోస్ట్స్. సో మీకంటూ కూడా వాయిస్ ఉంటుంది కదా. అంటే ఎటువంటి రిఫార్మ్స్ అంటున్నారు? ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఫోర్స్ లోపల పోలీస్ ఫోర్స్ని పెంచడం, ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఆ డ్యూటీస్ మాత్రమే ఇవ్వాలి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఇంకో 2-3 డ్యూటీస్ ఇవ్వడం. ఎలక్షన్ డ్యూటీ వాళ్ళే చేస్తారు, ఈ డ్యూటీ వాళ్ళే చేస్తారు, విఐపి సెక్యూరిటీ వాళ్ళే చూసుకుంటారు. క్రైమ్ పోలీస్ సెపరేషన్. అంటే ఇప్పుడు ఉన్న నంబర్స్కి అది సాధ్యం కాదు. ప్రాక్టికల్గా అంటే థియరిటికల్గా మాట్లాడడం అనేది ఓకే, క్రైమ్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఈ విధంగా అని చెప్తుంటారు. కానీ అది చేయాలంటే చాలా ఎక్కువ నంబర్స్లో మనం రిక్రూట్ చేయాలి. అది ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ భారం తీసుకునే పరిస్థితులు లేదు. 70,000 మంది ఫర్ 4 crore పబ్లిక్ అంటే రేషియో చూడండి మీరు. అయితే ఇంకా జీతాలు ఇవ్వాలి కదా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, బడ్జెట్స్ ఉండాలి. సో మళ్ళీ అది పోలీస్కి ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వేరే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎట్లా అనేది వస్తుంది. సో అంత మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు ఉన్న నంబర్స్తో ఇది సాధ్యం కాదు. ఆ రిఫార్మ్ అనేది సెపరేట్ చేసి చేయడము, 8 hours డ్యూటీ 3 రొటేషన్స్లో చేయడము. 8 hours డ్యూటీ అంటే మనం షిఫ్ట్ సిస్టమ్ పెట్టాలంటే మీరు ఇంకా 2 times రిక్రూట్ చేయాలి. 1,50,000 మంది ఉండాలి తెలంగాణలో. సాధ్యమా? అది కాదు. సో అందుకనే అది మాట్లాడడానికి బాగానే ఉంటుంది, కానీ ఫిజికల్గా మనం వెళ్ళి అక్కడ ఉన్న ప్రెషరు అది రోజువారికి అసలు ఈ గణేష్ బందోబస్తుకి ఆ సైబరాబాద్ పోలీస్కి అయితే నిద్రలే లేవు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో నిమజ్జనం అయిపోయి పూర్తిగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యే వరకు ఎవరికి నిద్ర ఉండదు. మళ్ళీ ఇటువంటి రోజు వస్తుంటాయి సమస్యలు, విఐపి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, దెన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డైలీ రొటీన్ వర్క్, కంప్లైనెంట్స్, వాళ్ళ సమస్యలు అయితే ఎక్కడ కూడా అంటే ఉన్న దాంట్లోనే కొద్దిగా చేసుకుంటూ వెళ్తారు. వీక్లీ ఒక్కొక్కరికి ఆఫ్ ఇస్తుంటారు. అంటే బై రొటేషన్ అందరికీ వీక్లీ వన్స్ ఆఫ్ వచ్చేటట్టు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. సిటీ పోలీస్లో షిఫ్ట్ సిస్టమ్ ఉంది. సైబరాబాద్లో 2 shift సిస్టమ్ ఉంది. అంటే ట్రాఫిక్లో కూడా 2 shift, అంటే మార్నింగ్ 8 to 12, మళ్ళీ నైట్ వస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వరకు చేసి 2 shifts. సో నంబర్స్ చూసుకొని అడ్జస్ట్ చేస్తుంటాం. వేరే రిఫార్మ్స్ అంటే పబ్లిక్ విజావి పబ్లిక్ అంటారు, మర్యాదగా ఉండాలి, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కొన్ని అది ఆఫీసర్ బట్టి ఉంటుంది. అంటే అక్కడ ఆఫీసర్ అది ఇన్సిస్ట్ చేసి ఆ ట్రైనింగ్స్ ఇచ్చి మీరు ఈ విధంగా ఉండాలి, వ్యవహరించాలి, మన స్టేషన్స్ ఈ విధంగా ఉండాలి, రిసెప్షన్ సెంటర్స్ ఉండాలి, కెమెరాస్ ఉండాలి, ఇవన్నీ ఆలోచనతో అక్కడ ట్రైనింగ్ ద్వారా ఐ థింక్ ఒక 60-70% వరకు ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టున్నాయి. అది మై మెయిన్ ఫోకస్ ఇస్ అబౌట్ ది నంబర్, అంటే పోలీస్ ఫోర్స్ నంబర్స్ అనేది ఈ విధంగా పెంచడం అనేది. ఇప్పుడు దానికి ఉపయోగం లేదు కదండి ఆనంద్ గారు. బికాస్ నేను అబ్జర్వ్ చేసిందంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో అవుట్ సోర్స్ చేస్తున్నారు. అవును, దే ఆర్ రిక్రూటింగ్ పీపుల్ అంటే ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అంటే స్పెషలైజ్ సర్వీసెస్ కోసం. సో మరి ఎట్లాగో మీరు రిక్రూట్ చేస్తున్నారు కదా, అదే ఫోర్స్నే రిక్రూట్ చేసుకోవచ్చు కదా. ఇట్ విల్ బి అంటే అవుట్ సోర్సింగ్ అంటే ఇట్స్ వితౌట్ ఎనీ బర్డన్స్ అండి. దానికి వేరే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ని రిక్రూట్ చేయాలంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఆయన జీతం, అలవెన్సెస్, ఎక్స్చెక్కర్ పైన చాలా బర్డన్ పడుతుంది. అది ఇట్స్ నాట్ సో సింపుల్.
మళ్ళీ అది ఫర్ ఇన్స్టెన్స్ అవుట్సోర్సింగ్ మీరు 15-20 వేల కోసం ఒక వ్యక్తిని తీసుకుంటే సేమ్ ఒక కానిస్టేబుల్ తీసుకుంటే 60-70-80 వేలు అవుతుంది ఖజానా ఖర్చు. బట్ 1,50,000 కాకపోయినా కనీసం 1,00,000 అట్లీస్ట్ టు సమ్ ఎక్స్ ఒక 30%. అదే ఇప్పుడు ఫస్ట్ టైం 10,000 ఇచ్చారు, మళ్ళీ 18,000 ఇచ్చారు. చాలా ఇప్పుడు ఏపీ సైడ్ మీరు వేరే ఇక్కడ రాష్ట్రాలు చూడండి ఇంత పెద్ద నెంబర్లో రిక్రూట్మెంట్ చాలా ఇక్కడ లిబరల్గా ఇచ్చారు. వేరే ఏ డిపార్ట్మెంట్స్ ఫర్ ఇన్స్టెన్స్ నేను సివిల్ సప్లైస్లో చూస్తున్నాను కదా, ఎక్కడ అసలు అన్ని ఖాళీలే. ఇంకా దీన్ని డబుల్ ట్రిపుల్ చేసే అవసరం ఉంది ఇప్పుడున్న వర్క్కి, బట్ క్వశ్చనే లేదు అది. కానీ పోలీస్కి ఇచ్చారు ప్రయారిటీ ఇచ్చి, లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం కనుక అది చేస్తూ ఉన్నారు. అది 25,000 ఎక్స్ట్రా ఈజ్ అ వెరీ బిగ్ నంబర్, చాలా పెద్ద నంబర్. అది ఒక చిన్న రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద సంఖ్య అని నేను భావిస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch